రైట్, ఇక ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సస్పెన్షన్లో ఉన్నటువంటి మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న భుజంగరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక భారీగా అక్రమ ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నట్టుగా తెలిపారు. ఇక 5 ఇంటి స్థలాలు, 2 ఇళ్లు హైదరాబాద్లో, కమర్షియల్ భవనం, కిలో బంగారం, 29 మద్యం సీసాలు, బ్యాంకు ఖాతాలో 3.83 లక్షలు ఉన్నట్టుగా గుర్తించారు అధికారులు. ఇక సోదాలో ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారు 5.95 కోట్ల రూపాయలు ఉంటున్నట్టుగా తెలియజేశారు ఏసీబీ అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు రాబట్టారు? అయితే దీనికి సంబంధించి కూడా సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఏఎస్పీ భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా ఈ యొక్క సోదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 చోట్ల ఈ యొక్క సోదాలు అనేది నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ప్రశాంత్ నగర్ లో ఏఎస్పీ ఇంట్లో, అదే విధంగా మిగతా 16 చోట్ల ఈ యొక్క సోదాలు అనేది కొనసాగడం జరిగింది. దాదాపుగా భుజంగరావు మామ సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 27 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉందని కూడా ఈ యొక్క విచారణలో అయితే తేలడం జరిగింది, సోదాల్లో తేలడం జరిగింది. అంతేకాకుండా 5 ఓపెన్ ప్లాట్లు, 2 ఇల్లులు, హైదరాబాద్ లో ఒక కమర్షియల్ భవనానికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా 3.83 లక్షల నగదు, 8 లక్షల బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్టుగా కూడా సోదాల్లో గుర్తించడం జరిగింది. అంతేకాకుండా కిలో బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 2 కార్లు కూడా సీజ్ చేసినట్టుగా ఏసీబీ అధికారులు అయితే తెలపడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా 5.92 కోట్లకు పైగా ఈ యొక్క ఆస్తులు ఉన్నట్లుగా అయితే గుర్తించింది. మార్కెట్ విలువ దీనికి మరింత ఎక్కువగా ఉన్నట్టు కూడా ఏసీబీ అధికారులు తమ సోదాల్లో అయితే తెలిపారు. అంతేకాకుండా సోదాలకు సంబంధించి 29 మద్యం సీసాలు అయితే ఈ యొక్క సోదాల్లో లభించడం జరిగింది. అయితే ఆదాయాన్ని మించిన ఆస్తులు ఉన్న నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు భుజంగరావును అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రత్యేకంగా హాజరుపరుస్తున్నట్టుగా అయితే పోలీసులు ఈ యొక్క ఏసీబీ అధికారులు అయితే తేల్పడం జరిగింది. అంతేకాకుండా అక్రమాస్తులకు సంబంధించి భుజంగరావు రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. రైట్, ఇక తిరుమల కల్తీనే